వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నంలో దశాబ్దాలుగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. లింగాపురం బ్రిడ్జి వద్ద 3,05,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన తడి పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. స్థానికంగా జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, శాసనసభ స్పీకర్ సతీమణి చింతకాల పద్మావతి పాల్గొని ప్లాంట్ను ప్రారంభించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ గ్రేడ్ 1 గా అప్గ్రేడ్ కావడం పట్ల చింతకాల పద్మావతి హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణం 28 వార్డులు డంపింగ్ యార్డ్ గా మారిందని, కూటమి ప్రభుత్వం రాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడి చొరవతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా చెత్త ప్రాసెసింగ్ బాధ్యతలను జిందాల్ కంపెనీకి అప్పగించామని, విఎంఆర్డీఏ స్వచ్ఛ ఆంధ్ర నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆమె వివరించారు. వర్షాకాలంలో డంపింగ్ యార్డ్ వ్యర్థాలతో ఉత్తరవాహిని నది కలుషితం కాకుండా వెంటనే రిటర్నింగ్ వాల్ నిర్మించాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాల రాజేష్ ఈ సందర్భంగా కలెక్టర్ ను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ విజయకృష్ణన్ వాల్ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలంతా తడి పొడి చెత్తను వేరు చేసే పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. రెండో కాశీ అని పేరు మేడం, ఎందుకంటే కాశీలో గంగ కూడా ఉత్తరానికి ఫ్లో అవుతూ ఉంటది, ఇది కూడా ఉత్తరానికి ఫ్లో అవుతూ ఉంటది అన్నమాట. ఉత్తరవాహిని అంటారు మేడం. దానికి ఇక్కడ నది ఉంది కదా మేడం, ఈ నది వచ్చేసి అక్కడికి వెళ్తూ ఉంటది అన్నమాట. దాన్నే ఉత్తరవాహిని అంటారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల, ఈ రిటైనింగ్ వాల్ లేపడం వల్ల మొత్తం చెత్తాన వాటర్ ఈ రెండు మిక్స్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని లక్షల్లోని మన శివరాత్రి రోజు కొన్ని లక్షల్లో వస్తారు భక్తులు. ఈ రిటైనింగ్ వాల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి మీకు రెండు విషయాలు నేను చెప్తాను. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ మనం 3rd గ్రేడ్ లో ఉన్నామంటే, మరి లాస్ట్ మార్చ్ లో మా పదవులు అయిపోయే టైంలో 1 నెల ముందు ఈ 1st గ్రేడ్ కి ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మన మున్సిపాలిటీ గ్రేడ్ 1 గా పరిగణించి నిన్న జీవో రావడం జరిగిందంటే, దీనికి తోడ్పడినటువంటి మన సీఎం గారు అవనివ్వండి, అయ్యన్నపాత్ర గారు అవనివ్వండి, ఇక్కడ కమిషనర్ గారు అవనివ్వండి, వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజు ఈ ప్రాసెసింగ్ ఈ మిషన్ పెట్టడం జరిగింది. ఈ ప్లాంట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మేము వచ్చినప్పటికీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. 28 వార్డులు ఉన్నాయి మన నర్సీపట్నానికి. 28 వార్డులు కూడా డంపింగ్ యార్డ్ లా తయారయ్యాయి మన 3.5 సంవత్సరాల్లో. అటువంటి డంపింగ్ యార్డ్ లో తయారవుతే మన అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం రావడం, వచ్చిన వెంటనే మన కమిషనర్ గారు సురేంద్ర గారు తీసుకురావడం కూడా జరిగింది. వెంటనే అయ్యన్నపాత్ర గారు మీటింగ్ పెట్టి ఈ 28 డంపింగ్ యార్డ్లు ఏం చేయాలని మన కలెక్టర్ గారితో పాటు ఆర్డీఓ గారితో కానీ మీటింగ్ పెట్టి మరి ఏంటి పొజిషన్ అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ స్టార్టింగ్ లోనే జిందాల్ కంపెనీకి పంపించాలని చెప్పి ఫండింగ్ తెచ్చి మన అయ్యన్నపాత్ర గారి సహకారంతో, ఇక్కడ ఆఫీసుల సహకారంతో ఈ 28 వార్డు నుంచి చెత్త తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ చేర్చడం జరిగింది. మరి కొన్ని కొండలా తయారైనట్టు కొన్ని టన్నులు చెత్తని ఈ రోజు మనం శుభ్రం చేసుకోవడం జరిగింది. మరి అదొకటే కాదండి, అదంతా ఇప్పుడే చెప్పారు కమిషనర్ గారు, 8 నెలలు పెట్టిందని చెప్పారు. వారు నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి 3-4 నెలల్లో ఈ డంపింగ్ యార్డ్ తరలించడం జరిగింది ఈ చెత్తంతా. మరి అటువంటి ప్రాసెస్ చేసి మళ్ళీ జిందాల్ కంపెనీకి పంపించడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క మిషన్ రావడం మన అదృష్టంగా భావిస్తున్నాము. ఈ స్వచ్ఛాంధ్ర నుంచి 3,05,00,000 రావడం మనం నిజంగా చెప్పి వారికి రుణపడి ఉండాలి. నర్సీపట్నం ఏ వీధిలోనే చెత్తకు పేరుపోయి ఇటువంటి పరిస్థితిలో ఉండేది. మరి అటువంటిది ఈ రోజు మనం డెవలప్ చేసుకుంటున్నాం. మన 28 వార్డులు వెంటనే ఎవరైనా సరే అయ్యన్నపాత్ర గారు గెలిచిన వెంటనే, పొలిటీషియన్ గెలిచిన వెంటనే ఊరేగింపులకే 2-3 నెలలు పడుతుంది. కానీ అటువంటిది వారు గెలిచిన వెంటనే 28 రోజులకి 4,11,00,000 విఎంఆర్డీఏ తెచ్చిన ఘనత అయ్యన్నపాత్ర గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఆ రోజు నుంచి 2 years లో కూడా మనం 32 కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రోడ్లు అయితేనేమి, ట్రైన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుని వెళ్తున్నాం. ఈ చెత్తలో భాగంగా మరి ఈ యొక్క వెహికల్స్ లేకుండా చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళం అండి. ఆ టైంలో కలెక్టర్ గారు కూడా మనం వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా
మన ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 ట్రాక్టర్లు, 1 కాంట్రాక్టర్, అలాగే జేసీపీ ఇవన్నీ సమకూర్చుకున్నాం. 19 ఎన్నో పుష్ కార్డ్స్ కూడా సమకూర్చుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి ఘనత మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ ఒక్క పనున్నా సరే తప్పనిసరిగా అయ్యన్న పాత్రి గారు చొరవతో మనం అందరూ కంప్లీట్ చేసుకుంటామని చెప్పి, ఈ ఎప్పుడైతే గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిందో ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పనులు కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కువ అధిక శాతంలో తెచ్చుకొని మన మున్సిపాలిటీ డెవలప్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. అందరికి కంగ్రాచులేషన్స్. 3rd గ్రేడ్ నుంచి 1st గ్రేడ్ కి వచ్చేసారు. అదే పెద్ద ఐ షుడ్ సే సక్సెస్. రెండవది మనం ఈ లాస్ట్ 2 years లో ఈ ప్రాజెక్ట్ ఒకటి 3 కోట్ల రూపాయలకి, అలాగే మనం బిఎంఆర్డిఏ ద్వారా ట్రైన్స్ కి ఒక 4 కోట్ల రూపాయలు ప్లస్ సిఎస్ఆర్ కింద చాలా ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా ప్రయత్నాలు ఉన్నాయి. ఈ రోజు కూడా అడిగారు. సో వీ విల్ ఎన్షూర్ దట్ ఇది కూడా మనం రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ కమిషనర్ గారు ఏసీ ఇవ్వగలిగితే అది కూడా చేసేస్తాం. ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో మీ అందరినీ కలెక్టర్ గా నేను రిక్వెస్ట్ చేయాల్సినది అని అనుకొని వచ్చినది ఒకటే అమ్మ, మేము ఎంత డ్రైన్ కట్టినా ఎంత షెడ్ కట్టినా మీరు మీ చెత్త ఫస్ట్ ప్రాపర్ గా సెగ్రిగేట్ చేసి మన క్లాత్ మిత్రాస్ కి ఇవ్వగలిగితేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. నా ఒక మనిషి వల్ల ఏమవుతుంది అంటే అట్లీస్ట్ 10 డబ్బా పడే ప్లేస్ లో 1 డబ్బా తగ్గుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు మీరు చేయాల్సినది ఏంటంటే మన ఇంట్లో అవుతున్న అంటే సెగ్రిగేట్ చేసి వెట్ ని సెపరేట్ గా డ్రై వేస్ట్ ని సెపరేట్ గా దయచేసి క్లాత్ మిత్రాస్ కి ఇవ్వండి. వాళ్ళు కూడా మన అలాంటి మనుషులే. మీరు మీ ఇంటిలో అవుతున్న జనరేట్ అవుతున్న కచ్చడాన్ని సెగ్రిగేట్ చేయడానికి అసూసపడితే వాళ్ళు ఎన్ని ఇంటి దాకా వెళ్ళి తీసుకుంటారు. వాళ్ళకి కూడా మనం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం ఏం అంటే మీ చెత్తని డ్రై సెపరేట్ గా వెట్ సెపరేట్ గా చేసి వాళ్ళ చేతిలో ఇవ్వండి. రెండవది, ముందు అన్ని మూవీలో చూస్తాము సిగరెట్ కాలుస్తే క్యాన్సర్ వస్తుంది అంటారు, అంతే కదా. ఇప్పుడు ఊపిరి పిలిస్తేనే వస్తుంది. ఎందుకండి మనం సరిగా సమాజంని వాడుకోవట్లేదు. మేము ఎన్ఆర్ఈజెస్ ద్వారా మున్సిపాలిటీ వాళ్ళు బడ్జెట్ ద్వారా చెట్లు నాటుకొని పోతే మీ ఇంటి ఎదురుగా నాటుతాము. ప్రతిరోజు 1 గ్లాసు వాటర్ పోస్తే అది బతుకుతుంది. అది చేయడానికి మనకు ఓపిక లేదు. అంటే ఇంకా ఎంత చేయాలి? ఇది టైం. మీరందరూ శుభ్రంగా హెల్తీగా 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతకాలి అని అనుకుంటే మీ ఊరిని మీ వీధిని మీరు శుభ్రంగా ఉంచుకోవాల్సిందే. లేదు కరోనా వస్తే చూసుకుంటా, నా దగ్గర డబ్బు ఉంది హాస్పిటల్ వెళ్ళి చేస్తానంటే మళ్ళీ చేస్తా ఉండాలి. అంటే మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అవేర్నెస్ చేసి 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 ఫైనల్ గా ఈ స్టేజ్కి వచ్చేసాం. మేము కష్టపడి ఆ డ్రైన్ కడతాము. దాంట్లో 1 ఇంటి వాళ్ళు మీరు అక్కడ తీసుకొచ్చి మీ చెత్తని పోసారని అనుకోండి, వాటర్ నిలబడుతుంది. ఇప్పుడు మార్నింగ్ ఈ రోజు క్లీన్ చేశాడని అనుకోండమ్మా, నువ్వు ఒక అరగంటలో అక్కడ పోసేసావంటే ఇంకా నెక్స్ట్ 2-3 రోజుకి వాటర్ ఉండిపోతుంది. మస్కిటో చాలా సంతోషంగా అక్కడ వచ్చి గుడ్లు పెడతాయి, పిల్లలు వస్తాయి. మళ్ళీ అది బతకాలంటే మీ బ్లడ్ కావాలి, మిమ్మల్ని కొరుకుతాయి, అంతే కదా. మళ్ళీ అది ఏం చేస్తుంది, ఒకరికి మలేరియా అంటే ఊరంతా ఇస్తుంది, ఒకరికి చికెన్ గునియా ఉంటే ఊరంతా ఇస్తుంది. అంటే ఎవరు తప్పు? ఇది ఏంటి? మన తప్పు. మనం కరెక్ట్ చేసుకోకపోతే మన లైఫ్ స్టైల్, మీరు ఎంత డిజైనర్ బ్యాగ్ కొనుక్కొని లక్షల రూపాయలకి చీరలు కట్టుకున్నా అవదు. మీ ఊరు శుభ్రంగా ఉండాలి, మీ వీధి శుభ్రంగా ఉండాలి, మీ హెల్త్ బాగుండాలి. అప్పుడు మనం సంతోషంగా బతుకుతాం. మీరు సంతోషంగా ఉంటే
మీ ఇంట్లో మీ హస్బెండ్ పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు. మీ మెంటల్ కండిషన్ ఆ రోజుకి కొద్దిగా అప్సెట్ అయ్యారంటే ఇల్లంతా అప్సెట్ అవుతుంది. నిజమా లేదా? మీ పిల్లల్ని అరుస్తారు, వాడు బాగా ఫీల్ అయ్యి స్కూల్కి వెళ్తాడు. ఇది అన్ని రాకుండా ఉండాలంటే మీ హెల్త్ బాగుండాలి. మీ హెల్త్ బాగుండాలంటే స్వచ్ఛాంధ్ర తప్పదు, చెయ్యాల్సిందే మీరు అందరూ అని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ